పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, మా యొక్క ఆయుష్ కాలాన్ని పొడిగించినందుకు వందనాలు. ఈ యొక్క డిసెంబర్ మాసాన్ని బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. 11 నెలలు మీరు చేసిన మేళ్ళన్నిటికై, ఉపకారాలన్నిటికై మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కనపడుతున్నాము. పరలోకపు తండ్రి, సమస్తము చక్కగా చేస్తూ వస్తున్నందుకు వందనాలు. ప్రభు, మరి మీ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత, అర్హత కూడా లేని మాకు ఎంతో ధారాళమైన ప్రవేశాన్ని అనుగ్రహించినారు. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోనికి రమ్ము అనే వాక్యం చేత మమ్మల్ని ఆకర్షించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. ప్రభు, మరి మీ వాక్యం వినడానికి మీ ప్రజలు మీ ఇంటికి వచ్చినారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని త్వరపెట్టి తీసుకొని రండి, వాళ్ళ భాగాన్ని వాళ్ళు కోల్పోకుండా సహాయం చేయండి. పరలోకపు తండ్రి, సంఘం మీది, ప్రజలు మీ వారు, వాక్యం మీది, పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించేది మీరు, దర్శించేది మీరు, సంధించేది మీరు, ఆకర్షించేది మీరు, హృదయాలు మార్చేది మీరు. పరలోకపు తండ్రి నాయన, మరి దౌర్భాగ్యులమైన మేము మరి నాయన చేసేది ఏమీ లేదు. మాకు వరాలు తలాంతులు అనుగ్రహించేది కూడా మీరే, రక్షణ అనుగ్రహించేది మీరు, రక్షణ నిశ్చయిత అనుగ్రహించేది మీరు, పాపాలు కడిగేది మీరు. హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి దౌర్భాగ్యునైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రజలకు వాక్యం బోధిస్తుండగా మరి మోషే అహరోనుకు మాటలు అందించినట్టు మరి నాయన నా నోటిని కూడా మీ అదుపులో పెట్టుకోండి. పరలోకపు తండ్రి, మరి నాయన నిర్గమకాండము 4:12 సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు లేకుండా నేను కూడా ఏమీ చేయలేనని, మేము ఏమీ చేయలేమని యథార్థంగా ఒప్పుకుంటున్నాం. పరలోకపు తండ్రి నాయన, మరి గడపబోయే సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభు, మరి వాక్యాన్ని అనుసరించి అనుభవాన్ని చేర్చి మిమ్మల్ని ఆరాధన చేసేలాగా సాయం చేయండి. మా ఆరాధనల చేత మీరు తృప్తి చెందే దేవుడు, మా ఆరాధనల చేత నాయన మరి మీరు మహిమ తెచ్చుకునే దేవుడు. సహాయం చేయండి. ఈ ఆరాధన ద్వారా పరలోకపు ఆరాధనకు మేము కూడా సిద్ధపడేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ ప్రభు, మరి అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం. మీ ప్రజల యొక్క గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగా సాయం చేయండి. మా కళ్ళు తెరవండి, మా చెవులు తెరవండి, మా మనసులు తెరవండి, మా యొక్క హృదయాలు తెరవండి. మరి నాయన మనోనేత్రాలు వెలిగించండి. నూతనమైన విధానంలో మమ్మల్ని దర్శించండి. మీ వాక్యంలో నుండి మరి మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్య సంగతులు మేము తెలుసుకునేలాగున మా కన్నులు తెరవవలసిందిగా కోరుతూ వస్తున్నాం. సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిపెడుతున్నాం తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం మనం అందరం కలిసి గట్టిగా, బిగ్గరగా, ప్రార్థనా పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడు ఆయన. ఈయన తన ద్వారా దేవుని వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాట మనం గమనిస్తాం. సో మరొక పర్యాయము ఏం చేద్దామంటే రక్షణ అనే మాటని మనం ఇంకా కొంచెం మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తాం. సో దానికంటే ముందు మనకు 3 పదాలు చాలా మంచిగా తెలుసు కదా. ఒకటి స్తుతించుట, రెండవది కృతజ్ఞత చెల్లించుట, మూడవది ఆరాధన. స్తుతి, కృతజ్ఞత అండ్ ఆరాధన. స్తుతి అంటే ఆ దేవుని యొక్క లక్షణాలని పొగడడం. ఉదాహరణకి అంకుల్ వాక్యం చాలా మంచిగా చెప్పినాడు, అంకుల్ పాట చాలా మంచిగా పాడుతున్నాడు, పలానా బ్రదర్ ఇన్స్ట్రుమెంట్ ఎంత మంచిగా వాయిస్తున్నాడో అని ఒక వ్యక్తిని మనం పొగుడుతుంటాం. సో అట్లా పొగడడం అనేది నథింగ్ బట్ స్తుతించుట. ఐఎమ్ ప్రైజింగ్ వన్ పర్సన్. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఆ డ్రెస్ కరెక్ట్ సెట్ అయిపోతుంది నీకు అని అంటారు కదా. సో నువ్వు డ్రెస్సింగ్ చాలా మంచిగా వేసుకుంటావు అని అంటారు. సో అదేవిధంగా ఒక వ్యక్తిని పొగడం, ఆయన గుణ లక్షణాలను బట్టి ఒక వ్యక్తిని పొగడం అనేది ఏమి అంటే స్తుతించుట. ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు మహోన్నతుడవు, నువ్వు మంచివానివి, దేవతలలో నీ వంటి దేవుడు లేడు. ఇదంతా ఏంటి అంటే
స్తుతించడం. ఐఎమ్ ప్రైజింగ్, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయనని నేను ఏం చేస్తున్నాను అంటే స్తుతిస్తున్నాను. ప్రభువా నువ్వే గొప్ప దేవునివి, నీకంటే గొప్ప దేవుడు ఇంకొకడు అసలు లేడు, నీకంటే మంచి దేవుడు ఇంకొకడు లేడు, వేర్పులలో నీ వంటి వాడు అసలు ఎవడు కూడా లేడు అని అంటారు కదా. సో అదేవిధంగా ఏమి అంటే స్తుతి అంటే ప్రైజింగ్, ఒక వ్యక్తిని నేను పొగడడం అని అంటారు. ఇంకా మీకు అర్థం అవ్వడానికి చెప్పాలి అంటే మహేంద్ర సింగ్ ధోని తెలుసా మీకు? అందరికీ తెలుసు కదా, చాలా గ్రేట్ కదా మహేంద్ర సింగ్ ధోని, చాలా గ్రేట్. సో అట్లా అసలు మహేంద్ర సింగ్ ధోని చేసిన గొప్ప పని ఇంకా ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు ఇండియాకి క్రికెట్ వరల్డ్ కప్ ఎప్పుడో 1983 వచ్చింది, నేను ఓటా కన్నా ముందు. దాని తర్వాత వరల్డ్ కప్ తీసుకొచ్చే ఘనత ఎవరికి దొరికింది? వెరీ గ్రేట్ మ్యాన్. సో అట్లా అంటారు కదా, ధోని ఈజ్ వెరీ గ్రేట్, ధోని లేకపోతే ఇండియానే లేదు అసలు, ధోని లాంటి వికెట్ కీపర్ ఇంకొకటి లేడు, ధోని లాంటి క్యాప్టెన్ ఇంకొకటి లేడు, ధోని లాంటి ఫినిషర్ ఇంకొకటి లేడు, ధోని లాంటి సిక్స్లు కొట్టేటప్పుడు ఉన్నారు ఎవరు? ధోని ఈజ్ వెరీ, సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైజింగ్. ఐ ఆమ్ ప్రైజింగ్ మహేంద్ర సింగ్ ధోని. నేను మహేంద్ర సింగ్ ధోనిని ఏం చేస్తున్నాను? ప్రైజింగ్, స్తుతిస్తున్నా ఆయనను. సో అదేవిధంగా దేవా నువ్వు గొప్పవానివి, చాలా గొప్పవి, నీకంటే గొప్ప వ్యక్తి ఇంకా ఎవరు కూడా లేరు, నీకంటే గొప్ప దేవుడు ఇంకొకరు లేరు, అసలు దేవుడు అంటే నువ్వే అంటాం కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రైజింగ్, స్తుతించుట అంటే ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే కృతజ్ఞత. కృతజ్ఞత అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటామంటే థ్యాంక్స్ గివింగ్. శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం ఏం చేస్తాము అంటే దేవునికి కృతజ్ఞులమై ఉంటాం. నాకు ఆరోగ్యం బాగలేకపోతే ఈ దేవుడు ఏం చేసినాడు? నన్ను స్వస్థపరిచాడు. నా పిల్లగానికి ఆరోగ్యం బాగలేకపోతే ఈ దేవుడు ఏం చేసినాడు? నన్ను స్వస్థపరిచినాడు. సో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తే దేవుడు ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. ఈ దేవుడు అద్భుతం చేసినాడు. నా యొక్క కుటుంబంలో దేవుడు అద్భుతం చేసినాడు. ప్రభువా నువ్వు అద్భుతం చేసినావు. నాకు ఉద్యోగం లేదు అనుకో, ఉద్యోగం లేకపోతే నేను ప్రార్థన చేసినాను, సంఘంకి వచ్చి సంఘ ప్రార్థనలో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే ఏమైంది? సంఘం నా కొరకు ప్రార్థన చేసేది, నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, మా అమ్మ నేను కూడా ప్రార్థన చేసినాను. వీళ్ళందరి ప్రార్థన ఆలకించి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. సో నేనేం చేయాలి ఇప్పుడు? కృతజ్ఞత చెల్లించాలి. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై గాడ్. నా దేవుడికి నేను ఏమై ఉండాలి? కృతజ్ఞుడనై ఉండాలి. దాని తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మంచి ప్లాట్ కొనుక్కున్నాను, ఓ మంచి ప్లాట్ కొనుక్కున్నాను, 200 గజాల చాలా పెద్దది కొనుక్కున్నాను. అప్పుడు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞుడనై ఉండాలి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలకి మనం ఏం చేస్తాము అంటే దేవునికి కృతజ్ఞులమై ఉంటాము. సో నా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఇల్లు కానీ పొలం కానీ, నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాను? కృతజ్ఞతగా పెట్టుకుంటాను. సో సేవకులను పిలిపిస్తాం, సంఘంలో ఉన్న వాళ్ళందరినీ, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మనం ఏం చేస్తాం? కృతజ్ఞత కూడిక అని అంటారు. నా బాబు ఫస్ట్ బర్త్డే చేసినాను అనుకోండి, అది ఏమి? కృతజ్ఞత కూడిక. వాటన్నిటినీ కృతజ్ఞత, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అని అంటారు. సో కాబట్టి స్తుతి అంటే పొగడడం. ఆ దేవుని యొక్క లక్షణాలను బట్టి ఆ యొక్క దేవుణ్ణి నేను ఏం చేస్తున్నాను అంటే పొగడుతున్నాను. ఆ దేవుణ్ణి పొగడడం అంటే స్తుతించుట. దాని తర్వాత శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. నాకు పెళ్ళయి 12 ఏళ్ళు అయింది, పెళ్ళయి 14 ఏళ్ళు అయింది, పెళ్ళయి 20 ఏళ్ళు కూడా అయింది, కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు. ఎవరో చెప్పినారు మీరు యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభు అద్భుతం చేస్తాడు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నాకు పిల్లలు పుట్టినారు. అప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత అనేది చెల్లించాలి. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై గాడ్. శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నేనేం చేస్తాను అంటే దేవుడికి కృతజ్ఞుడనై ఉంటాను. 10th క్లాస్ పాస్ అయినా అనుకోండి, ఏం చేయాలి? దేవునికి వందనాలు అనేది చెప్పాలి. దాన్ని కృతజ్ఞత చెల్లించుట అని అంటారు. నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా, 10th క్లాస్ పాస్ అయినా, లేకపోతే ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, నేను ఏం చేయాలి? కృతజ్ఞత. వీటన్నిటిని ఏమంటారు? కృతజ్ఞత చెల్లించడం. ఒకటి స్తుతించుట, రెండవది కృతజ్ఞత చెల్లించుట, మూడవది ఏంటి అంటే ఆరాధన. ఆరాధన అనేది చాలా పెద్ద పదం. ఈ ఆరాధన అంటే దేవుణ్ణి అనుభవించడం, ఆ దేవుని యొక్క ప్రేమని మనము అనుభవించడం.
దేవుని యొక్క ప్రేమని ఎంత మట్టు అంటే ఏ మెట్టు వరకు నేను అనుభవించినాను అనేదే ఆరాధన. మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ఉదాహరణ మీకు అర్థమైతే ఆరాధన అంటే ఏందో మీకు అర్థమైపోతుంది. మళ్ళీ దాని తర్వాత మీకు వేరే అనుమానాలు కూడా అక్కర్లేదు. సరే, నాకు కొత్తగా పెళ్ళైంది వినడు, నాకు కొత్తగా పెళ్ళైంది అనుకోండి. కొత్తగా పెళ్ళి కాగానే ఏం చేస్తారు? నా భార్య నా దగ్గరికి వచ్చి మా వాళ్ళంటే ఇది, మా వాళ్ళంటే అది, మా వాళ్ళంటే ఇంత గొప్పలు, మా వాళ్ళు ఇట్లా చేసినారు, మా వాళ్ళు ఇట్లా చేసినారు, మా వాళ్ళంటే ఏమనుకున్నావు కదా, ఇట్లా అంటారు. సరే, ప్రతిరోజు ఇదే అనమాట, వాళ్ళ గురించి గొప్పగా చెప్తా ఉంటారు అన్నమాట. సరే, ఒకరోజు ఏమవుతుంది, ఆమె వంట సరిగ్గా చేయదు. వంట సరిగ్గా చేయకపోతే నా అంటే నమ్మకం ఉన్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? గిట్లనే వంట చేసేది, మీ ఊరు గిట్లనే నేర్పించిన ఆర్థిక వంట గిట్ల చేస్తారు. వంట ఎవరు తెలిస్తే మా అంటూ గిట్లనే చేస్తారు. వంట ఎవరన్నా గిట్ల చేయమని నేర్పించిన వంట మీరు. ఆ మాట అనేసరికి మా ఊళ్ళను అననీకే నీకెంత ధైర్యం, మా ఊళ్ళను అననీకే నువ్వు ఎవరిని ఏమో మా ఊళ్ళో అనేంత గొప్పనారాలు మా వాళ్ళ సంగతి నీకు తెలియదు రే. బియ్యానికైనా కయ్యానికైనా మా వాళ్ళంతా కలిసి వస్తారు. ఏమో అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మా వాళ్ళు అంటే ఏంటి చూడు, మా వాళ్ళు అంటే ఏంది? మా వాళ్ళు అనే పదం నీకు అర్థమైతే ఆరాధన అంటే ఏందో నీకు అర్థమైపోయినట్టే. ఈ దేవుడు నా దేవుడు. ఏ రోజైతే ఈ బైబిల్ దేవుణ్ణి, ఈ దేవుడు నావుడు, ఈ దేవుడు నా దేవుడు అని అనుభవము. ఇప్పుడు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అన్నారు. మా వాళ్ళు అంటే ఏంటది? అనుభవం. మీ వాళ్ళు నీకు చాకరీ చేసినారు, చిన్నప్పటి నుండి పెంచినారు, ఎంత కష్టము ఎంత నష్టము ఏదొచ్చినా సరే నిన్ను జాగ్రత్తగా చూసుకున్నారు మీ వాళ్ళు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అంటే. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు చూడండి, 18వ కీర్తన మొదటి 2 వచనాలు. ఆయన ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి, మనందరికీ బాగా తెలుసు. కీర్తన 18 మొదటి 2 వచనాలు ఎంత మంచిగా ఉందో చూడండి. యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, నా దేవుడు, నా దుర్గము, నా బలము, నా శైలము, నా కోట, నా కొండ, నా 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 7 పర్యాయములు వచ్చింది అక్కడ. నా 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 ఈ దేవుడు నా దేవుడు, నా సొంతం, నన్ను సొంతం చేసుకున్న దేవుడు. ఇది ఎప్పుడైతే నేను ఈ అనుభవంలోనికి వస్తానో అది అసలైన ఆరాధన. అంతేగాని ఈ ఏదో ఏ ప్రభువుని ఆరాధన చేస్తున్నాం కానీ అనుభవం వ్యక్తిగత జీవితంలో అనుభవం అనేది లేకపోతే చాలా కష్టం. ఈ దేవుడు నా దేవుడు. ఇప్పుడు వ్యక్తిగతంగా మా ఊళ్ళో నాకు ఏమీ తక్కువ చేయకుండా ఎంత మంచిగా చూసుకున్నారో వాళ్ళకంటే గొప్పగా ఈ దేవుడు నన్ను చూసుకుంటున్నాడు. ఈరోజు ఈ దేవుడు నా కొరకు సమస్తాన్ని వదిలిపెట్టేశాడు. ఈ దేవుడు నా కొరకు అన్ని మేలులే చేస్తున్నాడు. సో కాబట్టి నా 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 అందుకే ఆరాధనలో నా అనే పదం వస్తుంది. ఆరాధన అంటే ఇది వ్యక్తిగతము. ఈ దేవుడు నా జీవితంలో ఎన్నెన్ని మేలులు చేసినాడో, ఎన్ని ఉపకారాలు చేసినాడో వాటన్నింటినీ నేను గుర్తు చేసుకుంటాను. గుర్తు చేసుకొని ప్రతిరోజు ఈ దేవుని యొక్క ప్రేమని నేను ఏ విధంగా అనుభవిస్తున్నాను అనేది మనము తెలుసుకుంటాం. అది అసలైన ఆరాధన. ఆరాధన అంటే ఇది చాలా పెద్ద పదం. సో దేవుని ప్రేమని అనుభవించిన వాళ్ళు చేసేదాన్ని ఆరాధన అని అంటారు. దేవుని ప్రేమని అనుభవించకుండా ఉట్టిగా వచ్చి ఇక్కడ నోరు తెరిచి ఆరాధన చేస్తున్నాం అంటే అది ఉట్టి నోటి మాటల ఆరాధనే అవుతుంది. అంతేగాని వ్యక్తిగతంగా వాక్యం యొక్క అంటే వ్యక్తిగత జీవితంలో అనుభవం లేని ఆరాధన చేస్తే అది అంత మంచిగా ఉంటుంది. అనుభవపూర్వకమైన ఆరాధన అనేది చాలా
కాబట్టి స్తుతి, ప్రైజ్, ఒక వ్యక్తిని పొగడడం. కృతజ్ఞత అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాలకి దేవుడు నాకు చేసిన సహాయాన్ని బట్టి లేకపోతే మేలులను బట్టి నేనేం చేస్తాను అంటే ఈ యొక్క దేవుడికి కృతజ్ఞుడనై ఉంటాను. ఈ దేవుడికి నేను కృతజ్ఞుడనై. దాని తర్వాత ఆరాధన. ఆరాధన అనేది చాలా పెద్ద పదం. సో ఈ ఆరాధన అనేది ప్రతిరోజు జరిగే పని. నేను వచ్చేంత వరకు లేకపోతే దేవుడు వచ్చేంత వరకు ఆ దేవుడి ప్రేమని నేను అనుభవిస్తూనే ఉంటాను. దినము ఈ యొక్క దేవుడి ప్రేమని నేను అనుభవిస్తూనే ఉంటాను కదా. సో దాన్ని ఆరాధన అని. కాబట్టి ఈ యొక్క 3 మాటలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా యేసు నామమున మనం చేస్తున్నాం. సో ఆరాధన కొరకు ఒక వచనం మనం చదువుకున్నాము. ఏంటి అంటే సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన ఎట్లా చేయాలి అంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో మంచి మాట ఉంది. సో మనందరికీ బాగా తెలుసు ఈ యొక్క మాట ఏమి అంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. యథార్థంగా ఆరాధన చేయాలి. సో ఆరాధన అంటే యథార్థంగా అంటే ఉన్నట్టు సత్యంగా నిజంగా ఈ దేవుడు నాకు ఇది చేసినాడు అనేది ఆరాధన. అందుకని చేయడానికి కొరకు ఆరాధన ఎవరు కూడా చెయ్యరు. సో యథార్థంగా ఆరాధన అనేది చేయడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యథార్థవంతులు, బైబిల్లో యథార్థవంతులు, యథార్థత లేకపోతే యథార్థవంతుడు లేకపోతే యథార్థవంతులు అనే మాట మొట్టమొదటిసారి ఎక్కడ వచ్చిందో చూడండి. ఆదికాండము. యథార్థంగా అంటే యథార్థంగా ఆరాధన చేయడం అంటే ఏదో మనకు అర్థం అవ్వడానికి. యథార్థముగా ఆరాధన చేయుట అంటే ఏదో మనకు అర్థం అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఆదికాండము 42వ అధ్యాయం మొట్టమొదటిసారి ప్రస్తావించబడిన మాట యథార్థవంతులు అనే మాట బైబిల్లో మొట్టమొదటిసారి ఎక్కడ వచ్చింది అంటే ఆదికాండము 42:11. మేమందరము ఒక్క మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పింది. ఒకటి. దాని తర్వాత 19వ వచనం నేను చదువుతున్నాను. ఆదికాండము 42:19. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోగుడి. దాని తర్వాత 42:31. 42వ అధ్యాయము ఆదికాండము 31వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారము కాము. దాని తర్వాత 33వ వచనం 40-33 జెనసిస్. ఆదికాండము 42:33. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూసి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకుందును. మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి. దాని తర్వాత వచనంలో కూడా ఏముందంటే 34వ వచనం, నా యొద్దకు ఆ చిన్నవాణి తోడుకొని రండి, అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీ కప్పగించెదను. సో బైబిల్లో యథార్థవంతులు ఎవరు? ఈ యథార్థవంతులు అని అంటే మనందరికీ బాగా తెలుసు కదా, యోసేపు యొక్క 10 మంది అన్నలు. వీళ్ళు ఎవరంటే యథార్థవంతులు. అదే యోసేపు దగ్గరికి వచ్చి వాళ్ళు ఉన్నట్టు చెప్తున్నారు, అయ్యా మేము దొంగలం కాదు, మేము వేగుల వారము కాము, మేము యథార్థవంతులము. యథార్థవంతులు అంటే గుడ్ పీపుల్, ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకునేటోళ్ళం. మేము మంచోళ్ళం, మేము దొంగలం కాదు అసలు. సరే, వీళ్ళు మంచోళ్ళు కదా. ఒక్కడే కొంచెం వెనక్కి రండి. ముప్పై 37వ అధ్యాయము 4వ వచనం.
ఆదికాండము 37:4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి, మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి. నేను ఇప్పుడు టాపిక్లోకి వచ్చినాను. 10 మంది వ్యక్తులు యోసేపు అనే రాజు దగ్గరికి, అంటే ఒక గవర్నర్, ఒక అధికారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము యథార్థవంతులము, మేము దొంగలం కాదు, మేము దోచుకునేటోళ్ళం కానే కాదు అని అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే వీళ్ళు యథార్థవంతులు అని ఆ వ్యక్తి ఎట్లా నమ్ముతాడు? యథార్థవంతులు కాకన్నా ముందు వాళ్ళ బతుకు ఎట్లుందో చూపిస్తున్నా ఇప్పుడు నేను. చూడండి 37వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. 4వ వచనంలో ఏం చూసినాము? అతని తండ్రి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి. ఇప్పుడు 5వ వచనం చదువుతున్నా గమనించాడు. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఇక కొంచెం పగ ఇప్పుడు ఎక్కువైంది. ఇంకా ముందుకి చూడండి 8వ వచనం నేను చదువుకున్నాను. ఆదికాండము 37:8. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మాకు నీరెదవా, మా మీద నీవు అధికారి వగునువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఎట్లు వాక్యం? పగబట్టినారు, మరీ పగబట్టినారు, మరింత పగబట్టినారు. ఇప్పుడు చూడండి 11వ వచనం 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎవరమ్మా వీళ్ళు? యథార్థవంతులు. వెరీ గుడ్. గీసుంటుందంట అదే మనిషి దగ్గరికి వచ్చి, మేము యథార్థవంతులమాయా, మా లోపల పగ లేదు, మా లోపల దొంగ బుద్ధులు లేవు, నిన్ను నీ రాజ్యాన్ని నీ దగ్గర ఉన్నదంతా దోసుకోనికి వచ్చినాము మేము. ఇంక ముంగలి చూడండి ఎంత మంచిగా. 18వ వచనం 37:18. అతడు దగ్గరకు రాకముందుకు వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దూరాలోచన చేసిరి. ఓరే నాయన, నీ ఆలోచనలే చక్కగా లేవు, నీ ఆలోచనలే అన్ని దురాలోచనలు. మన ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చి మేము యథార్థవంతులమా, బుద్ధిమంతులము. ఈ ముంగలికి చూడండి ఇంకా ఎంత మంచిగా. 28వ వచనం 37:28. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుతుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వాయమ్మనే, సొంత తమ్ముని ఏం చేసినారు? ఆ అమ్మడానికంటే ముందు ఆయన ఒక కోట్ వేసుకున్నాడు, మంచి అంగి వేసుకున్నాడు. ఆయన ఆ అంగిని గుంజుకున్నాడు. ఆ అంగిని గుంజేసుకొని నాయన దగ్గర సాక్ష్యం కావాలి కదా, నాయన దగ్గర సాక్ష్యం కావాలా వద్దా? నాయనకు సాక్ష్యం చూపెట్టాలి. మరి యోసేపు మీ దగ్గరికి పంపించిన, మీకు బువ్వ కట్టించి పంపించిన రాలేదా మీ దగ్గరికి అని అంటే సాక్ష్యం ఉండాలి. అంగి గుంజుకున్నాడు. అంగి గుంజుకొని ఆయన గుంతలో పడేసినాడు. సంపుదామని ఆలోచన చేసినారు, కానీ రూబేన్ అడ్డుకున్నాడు. నాయన సంపకుండా మీకు దండం పెడుతున్నా వద్దురా నాయన అని రూబేన్ అడ్డుకున్నాడు. అడ్డుకునేసరికి సరే ఈ రూబేన్ అన్న మన మాటకి వచ్చిండని తోచి పడేసాడు గుంతల కాయ. గుంతలో పడేసినారు. దాని తర్వాత ఏం చేసినారు అంటే మిద్యానీయులకు అమ్మేసినారు. వీళ్ళు అమ్మేస్తే మనకు పైసలు వస్తాయని చెప్పేసి ఆ పైసలతో ఆయనది ఇటువంటి వ్యక్తులు అంట యథార్థవంతులంట. ఇప్పుడు ఇదే వ్యక్తులు ఇప్పుడు ఇవన్నీ చూసినాం కదా, పగబట్టినారు, అసూయపడ్డారు, దురాలోచన చేసినారు, సంపదామని చూసినారు, గుంటలో పడేసినారు, దాని తర్వాత అమ్మేసినారు మొత్తానికి. అది నువ్వు పక్కన పెట్టు, దాన్ని పట్టుకోగలరు. ఇటువంటి వాళ్ళు అంట ఏ వ్యక్తినైతే అమ్మేసినారో, ఏ వ్యక్తినైతే సంపదామని చూసినారో, ఏ వ్యక్తినైతే వాళ్ళు అసూయపడ్డారో, ఏ వ్యక్తినైతే అంగి గుంజుకున్నారో అదే వ్యక్తి దగ్గరికి ఇప్పుడు వాళ్ళు వచ్చినారు. అదే వ్యక్తి ముంగల నిలబడి ఇప్పుడు ఏమంటున్నారంటే, అయ్యా మేము యథార్థవంతులము, మేము బుద్ధిమంతులము, మేము మంచోళ్ళము, సత్యవంతులము, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాము. నమ్ముతాడా? ఎవరు నమ్ముతారండి? కానీ ఈ
వాక్యం అనేది చాలా అద్భుతమైన వాక్యం. నిజంగా వాక్యానుసారంగా యోసేపు యొక్క 10 మంది అన్నలు వాళ్ళు రక్షణ పొందినారు. మీకు తెలుసో తెలియదు కానీ యోసేపు యొక్క 10 మంది అన్నలు ఏమైనారు? రక్షణ పొందినారు వాళ్ళు. అసలు నిజం చెప్పాలంటే ఈ యోసేపు యొక్క 10 మంది అన్నలు హంతకులు. వాళ్ళు ఒక ఊరినే నాశనం చేశారు. వాళ్ళ చెల్లెల్ని అపవిత్రం చేసినాడు అని చెప్పేసి ఒక ఊరిని తగలబెట్టారు. వాళ్ళు ఎంత భయంకరంగా, ఎంత ధైర్యం ఉండాలి అసలు ఒక ఊరిని తగలబెట్టాలంటే. ఆ ఊరు పెద్దలు వాళ్ళంతా, ఆ ఊరు పెద్ద కొడుకును నరికి పడేసారు. కాబట్టి హంతకులు, మోసం చేసేటోళ్ళు, కన్న తండ్రిని మోసం చేసేటోళ్ళు. తండ్రి దగ్గరికి పోయి, నాయన యోసేపు లేడు, యోసేపు చచ్చిపోయాడు, యోసేపుని దుష్టమృగం తినేసింది, నువ్వు వాడిని పంపించినావు, మంచిగానే పంపించినావు, మరి ఎవరైనా తోడు పంపించవచ్చు కదా, ఒంటరి ఎందుకు పంపించినావు? ఒక దుష్టమృగం తినేసింది వాడిని, నువ్వు మాకు అంగి దొరికింది చూడు. దొంగలు కన్న తండ్రిని మోసం చేసినారు, తమ్ముడిని మోసం చేసినారు, అందరిని మోసం చేశారు వీళ్ళు. ఇటువంటి వ్యక్తులు ఈ యొక్క వాక్యంలో ఏమి అంటే రక్షణ పొందినారు. చూడండి, నిన్న రాత్రి మా సంఘంలో ఆ సంఘ ప్రార్థన జరిగితే ఆ సంఘ ప్రార్థనలో నాకు వాక్యం చెప్పమన్నారు. నేను ఇదే వాక్యం చెప్పేవాళ్ళు. చూడండి, యోసేపు యొక్క 10 మంది అన్నలు ఎట్లా రక్షణ పొందినారో చూడండి. 37, 31 ఆదికాండము 37 అధ్యాయము 31 నుండి చదవండి. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారుడే, దుష్టమృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుతుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనులక, నేను అంగలార్చుచు మృతుల లోకములకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఇది ఈ వచనం అనేది వాళ్ళ లోపల భయం అనేది తీసుకొని వచ్చింది. 120 అంటే 115 లేకపోతే 120 ఆ మధ్యలో ఉంటుంది యాకోబు యొక్క వయసు. 115 సంవత్సరాల ముసలాయన దగ్గరికి వచ్చి, నాయన ఇగో ఈ అంగి దొరికింది మాకు, ఇది యోసేపు అంగిలో కాదో చూడు, దానికి రక్తం ఉన్నది, దుష్టమృగం మింగేసింది, యోసేపు లేడు, యోసేపు చచ్చిపోయాడు అని అనేసరికి గుండె వలిగి ఆ యొక్క తండ్రి, అయ్యో నా కుమారుడి దగ్గరికే పోతా, నేను నా కుమారుడు ఎక్కడ పోయాడో ఆడికే వెళ్ళిపోతా, మీరందరూ నాకు వద్దే వద్దా, అసలు నేను నా కుమారుడి దగ్గరికే పోతా. మామూలుగా మనం లోకంలో గమనిస్తే కొద్దిమంది అంటుంటారు కదా, పిల్లగాని మీద బెంగతోని గుండె వలిగి సచ్చేటట్టున్నాడు రా ముసలోడు అంటారా? గిడ యాకోబు కూడా అదే పని చేశాడు. కుమారుని మీద బెంగతోని ఎన్నో దినములు కన్నీళ్ళు కాచినాడంట ఆయన. ఈ కన్నీళ్ళ గురించి చెప్పిన నేను రాదు సంఘ ప్రారంభం. ఎన్నో దినములు ఆ యాకోబు యొక్క ఇంట్లో 70 మంది ఉన్నారు. ఆయన కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మన్మన్లు, మన్మరాళ్ళు అందరూ కలిసి ఎంతమంది ఉన్నారు? 70 మంది. 70 మంది యాకోబు దగ్గరికి వచ్చి, నాయనా ఏడవకు, మామ ఏడవకు, తాత ఏడవకు, 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 ఏడవకు అని ఎంత ఓదార్చినా ఆయన అసలు వినదే వినలేడు. నాకు ఓదార్పు, మీరు ఎంత ఓదార్చినా వేస్ట్రా, నా కుమారుని దగ్గరికి వెళ్ళిపోతా. ముసలుకి మళ్ళా అబద్ధం కొన్ని దినములు, ఎన్నో రోజులుగా ఆయన కన్నీళ్ళు దాచినాడంట. ఆ కన్నీళ్ళు అనేవి ఈ 10 మంది దొంగల హృదయాన్ని మార్చేసినాయి. అది నేను తెలుసుకోవాల్సిన సంగతి. మీకు అర్థమవుతుందా వాక్యం? నీకు అలా ఎన్నికలు ఉన్నాయన్నప్పుడు మీ వాక్యం అర్థమవుతుంది, వింటున్నారు వాక్యం. అక్కడిక్కడ ఇట్లా ఆటలాడు చేయకూడదు, వాక్యం జాగ్రత్తగా వినండి. సో ఒక వ్యక్తి 10 మంది దొంగలని వీళ్ళు ఎట్లా మార్పు చెందినారు అంటే, ఆ తండ్రి కన్నీళ్ళని కళ్ళారా చూసినారు వాళ్ళు. వీళ్ళు ఆ యాకోబు దగ్గరికి వచ్చి చూసిన ప్రతిసారి కళ్ళలో నుంచి నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి.
ఆ కన్నీళ్ళు అనేవి వాళ్ళ హృదయంలో భయాన్ని తీసుకొని వచ్చినాయి. ఆ తర్వాత ఆ 10 మంది అన్నలు ఆ రోజే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసినారు, మళ్ళీ మనం నాయనకు అబద్ధం చెప్పొద్దురా, మళ్ళీ మనం నాయనకు అబద్ధం అసలు చెప్పకూడదు, మళ్ళీ మనం ఎవరిని కూడా నాయనకే కాదు అసలు ఎవరికి కూడా మనం మోసం చేయకూడదు, ఎవరికి కూడా అబద్ధం చెప్పకూడదు. ఒక్క అబద్ధం చెప్తే రియాక్షన్ ఇంత టూ మచ్గా ఉంటుందా? ఆ కన్నీళ్ళు చూసిన తర్వాత వాళ్ళ గుండె లోపల భయం అనేది వచ్చేసి, ఇప్పుడు మనం ఎందుకు ఆరాధన చేయడానికి వచ్చినాము అంటే నా అంశం కూడా ఇదే. సో అందుకే ఆ సంపూర్ణముగా రక్షించడం అనే వాక్యం ఎందుకు తీసినాము అని అంటే, రక్షణ అనే పదం యోసేపు యొక్క 10 మంది అన్నలు వాళ్ళు రక్షణ పొందినారు. 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం మీకు చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళ నాయన చనిపోయిన తరువాత ఆ 10 మంది అన్నలు వాళ్ళ చిన్న తమ్ముడు ఆ బెంజమిన్ కూడా తీసుకొని వాళ్ళందరూ యోసేపు దగ్గరకు వచ్చి, అయ్యా మమ్మల్ని క్షమించేయాలి, మేము ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించినాము, నీకు చాలా కీడు చేసినాము మేము, మళ్ళీ యోసేపు మన మీద పగబెట్టుకొని మన మీద పగ సాధిస్తాడేమో అని భయంతో వాళ్ళు దీనులై వచ్చి ఆ యొక్క యోసేపు క్షమాపణ అడిగారు. అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో కాబట్టి నేను ఈరోజు రక్షణ పొందినాను అని అంటే దాని వెనకాల ఎవరో కన్నీళ్ళు కార్చినారు ఖచ్చితంగా. మా అమ్మ కన్నీళ్లు కార్చిందో, మా నాయన కన్నీళ్లు కార్చినాడో, లేకపోతే మా సేవకుడు కన్నీళ్లు కార్చినాడో, మా సేవకురాలు కన్నీళ్లు కార్చిందో, ఎవరో మొత్తానికి కన్నీళ్ళు అనేవి కార్చినారు. అందుకే ఈరోజు నేను ఏం పొందుకున్నాను? రక్షణ అనేది పొందుకున్నాను. సో మనం ఇప్పుడు ఇట్లా ఆరాధన చేస్తాం. సో ప్రభువా, నేను ఈరోజు రక్షణ పొందుకున్నాను అంటే నా కోసం ఎవరో కన్నీళ్ళు అనేది కార్చినారు. నా కోసం కన్నీళ్లు కార్చే వాళ్ళు ఉన్నారు, ఈ స్థలంలో ఉన్నారు. ఈ స్థలంలో నా కొరకు కన్నీళ్లు కార్చే వాళ్ళు ఉన్నారు. సో ఈ మధ్యకాలంలోనే ఒక ఆంటీ నేను కలిసాను. అంటే ఆమె మా రిలేటివే. ఆ ఆంటీకి ఏమైందంటే బైపాస్ సర్జరీ అయింది. బైపాస్ సర్జరీ అంటే తెలుసా? గుండెకి సంబంధించిన ఆపరేషన్. అంటే మొట్టమొదటిసారి ఆమెకు గుండెకు సంబంధించిన ఆపరేషన్ అనేది అయ్యేది. సో గుండెకు సంబంధించిన ఆపరేషన్ అయితే ఆమె మాకు చాలా బాగా తెలుసు, మా రిలేటివ్, మా బంధువురాలే ఆమె. సో కాబట్టి ఆమెకు గుండెకు ఆపరేషన్ అయింది, సరే హాస్పిటల్లో ఉన్నారు, చూసి వద్దాము అని చెప్పేసి మేము అనుకున్నాము. ముందేమో మా నాయన వెళ్ళినాడు. మా నాయన వెళ్ళి హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసినాడు, కలిసినాడు. అంటే ఆమె హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నది అని చెప్పేసి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి చూసి మాట్లాడి వచ్చేసినాడు. ఆమె దగ్గర ఆమె కొడుకుంటే ఆయనతో మాట్లాడి వచ్చేసినాడు. దాని తర్వాత మరుసటి రోజు నేను పోదామని నేను పోయినాను. నేను పోయేసరికి వాళ్ళ కొడుకు ఫోన్ చేసినాను. అన్న, నేను మమ్మీని కలవడానికి ఇట్లా వస్తున్నాను, సో దయచేసి నాకు లొకేషన్ షేర్ చేయండి అని అంటే, లేదు హృదయరంజన్, నువ్వు హాస్పిటల్కు రాకు, మమ్మీ ఇప్పుడు డిశ్చార్జ్ అవుతుంది, ఇంకొక అర్ధగంట అయితే మమ్మీ డిశ్చార్జ్ అయిపోతుంది, నువ్వు ఇంటికే రా అన్నాడు. సరే నేను ఇంటికి వెళ్ళినాను. ఇంటికి వెళ్ళేసరికి ఆమెను చూసినాను, ఆమెతో మాట్లాడినాను, ఒక వచనం తీసినాము, పరామర్శించినాము, వాక్యం తీసి ప్రార్థన చేసి నేను పక్కకు కూర్చున్నాను. పక్కకు కూర్చున్న తర్వాత నేను పక్కకు కూర్చున్న కొద్దిసేపటికే ఆమె తమ్ముడు వచ్చాడు. ఎవరు వచ్చారు? సొంత తమ్ముడు. అంటే ఈమెకు ఏజ్ చాలా ఎక్కువ ఉంటుంది, 60 సంవత్సరాలు, 62, 63, 64, 65 ఉంటుంది ఆమెకు వయసు. సో ఆమె తమ్ముడు వచ్చినాడు. ఆమె తమ్ముడిని చూసిన మరో క్షణం ఆమె ఒక మాట పలికింది, ఒరే తమ్ముడు రక్షణ పొందురా, ఒరే తమ్ముడు రక్షణ పొందు, నువ్వు రక్షణ పొందు, యేసు ప్రభువుని నమ్ముకో, నీ పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకో, యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు, యేసు ప్రభు నీకు పర్వత రాజ్యాన్ని ఇస్తాడు, నువ్వు రక్షణ పొందు, నువ్వు రక్షణ పొందు, నువ్వు రక్షణ పొందు. అలా సొంత తమ్మునికి ఆమె పలికిన మాట. ఎంత కఠిన హృదయం రానిది. నేను 40 ఏళ్ళ సంది ఇదే మాట పలుకుతున్నా నీకు, రక్షణ పొందురా, రక్షణ పొందురా, రక్షణ పొందురా, రక్షణ పొందురా, రక్షణ పొందురా, యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోరా అని 40 ఏళ్ళ సంది, నాకు పెళ్ళైనప్పటి సంది నేను ఇదే మాట పలుకుతున్నా. ఇప్పటి కూడా నువ్వు ఇంకా యేసు ప్రభు నమ్ముకోలేవు. ఇంత కఠిన హృదయం ఎందుకురా నీకు? యేసు ప్రభు అంటే ఎందుకు నీ హృదయాన్ని అంత కఠినం చేసుకుంటున్నావు అని ఆమె సొంత తమ్ముతో మాట్లాడుతుంటే, దాని తర్వాత ఆమె ఇంకొక మాట కూడా చెప్పింది,
నీకు రక్షణ గురించి చెప్పేది నేను ఒక్కదాన్ని రానే. నా కొడుకు నీకు రక్షణ గురించి చెప్పడు, నా భర్త అంటే మీ బావ నీకు రక్షణ గురించి చెప్పరు వాళ్ళు చెప్పరు. ఎంతసేపు ప్లాట్ చూసుకుందాము, దాని తర్వాత లేకపోతే ఆడ ఇల్లు అమ్ముతున్నారంటే ఇల్లు చూడనికే పోదాము, ఆడ ప్లాట్ అమ్ముతున్నారంటే ప్లాట్ చూడనికే పోదాము, ఆడ ఎవరో ఏమో అవుతుందంటే ఆడికి పోదాము అని గిట్లనే చెబుతాను నేను. ఒరే తమ్ముడు, నాకు మొట్టమొదటిసారి గుండెకి ఆపరేషన్ అయ్యాను. దేవుని దయ వల్ల నేను బతికి బయటపడ్డాను. రెండోసారి గనక నాకు స్ట్రోక్ గనక వస్తే నేను మళ్ళీ బతకను అన్న గ్యారంటీ నాకు కూడా లేదు. ఒకవేళ నేను చచ్చిపోతే నీకు రక్షణ గురించి ఎవరు చెప్తారు? ఆమె బాధపడుకుంటా కన్నీళ్లు కారుసుకుంటా రక్షణ పొందురా తమ్ముడు, రక్షణ పొందురా తమ్ముడు, రక్షణ పొందురా, పాపాలు ఒప్పుకోరా అని కన్నీళ్లు కారుస్తున్నారు. ఆమె కూడా పక్కనే ఉన్నది. ఆమె కూడా పక్కనే ఉండి, అత్తమ్మ నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు, నువ్వు ఏడవద్దని డాక్టర్ చెప్పినాడు, నువ్వు లోపల బాధపడొద్దు అని డాక్టర్ చెప్పినాడు, నువ్వు కొంచెం కూడా సరే నీ మనసుకు నొప్పి అయినా సరే చాలా ప్రాబ్లం ఉంటుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఏడవద్దు. నేను ఏడుస్తుంది కూడా వాని కొరకే నమ్మ. నేను పోతే వానికి రక్షణ గురించి ఎవరు చెప్తారు చెప్పు? వాడు రక్షణ పొందకపోతే ఏమైపోవాలి? ఆమె కన్నీళ్ళు నేను చూసినాను, అది నేను చెప్పేది. సో ఇప్పుడు మనం ఏమని ఆరాధన చేయడానికి వచ్చినాము అంటే, నేను ఈరోజు రక్షణ పొందినాను అని అంటే దాని వెనకాల నా రక్షణ కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు, నా రక్షణ కొరకు కన్నీళ్లు కార్చిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ప్రభా అలాంటి వాళ్ళని నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు అని మనము దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో యోసేపుకి యేసుక్రీస్తు ప్రభుల వారికి దగ్గర సంబంధం, పోలిక అనేది ఉన్నది. యోసేపు తండ్రి చేత ప్రేమింపబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చేత ప్రేమింపబడ్డాడు. యోసేపు తండ్రికి ఇష్టుడైన కుమారుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రికి ఇష్టుడైన కుమారుడు. యోసేపు ఏమి అంటే ఆ యొక్క అమ్మబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అమ్మబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అమ్మేసిండు, సొంత శిష్యులే యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేసినారు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, ఇనుము అనేది యోసేపును బాధించింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇనుప మేకులతోని యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకి వేసినారు. సో యోసేపుకి యేసుక్రీస్తు ప్రభుల వారికి దగ్గర సంబంధం అనేది ఉన్నది. యోసేపు యొక్క సమాధి తెరవబడ్డది, మీకు తెలుసు. యోసేపు యొక్క సమాధి తెరవబడ్డది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు మోషే వెంటనే యోసేపు యొక్క సమాధి దగ్గరికి పోయి ఆయన యొక్క ఎముకలు తీసుకొని పోతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి కూడా తెరవబడ్డది. యోసేపు అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. యోసేపు ఆయన సొంత అన్నలను క్షమించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిన్ను నన్ను క్షమించినాడు. యోసేపు అన్నల మీద పగ ఏం పెట్టుకోలేదు. అయ్యో నాకు ఇంత కీడు చేసిండ్రు, మీరు నాశనం అయిపోవాలరా, నాకు టైం వచ్చిందిరా, ఇప్పుడు నా టైం వచ్చిందిరా, ఇప్పుడు మీ మీద పగ సాధిస్తా అనలేడు. అయ్యో నా అన్నలు కడుపు చేతిలో పట్టుకొని వచ్చినారు, ఆకలితో నా దగ్గరికి వచ్చినారు, వాళ్ళని ఆకలితో నేను ఎట్లా పంపించాలి, ధాన్యం ఇచ్చి మరి. ఇది దేవుడి ప్రేమ. కపటం పెట్టుకునే ప్రేమ కాదు, ద్వేషించే ప్రేమ కాదు, ఈ యొక్క ప్రేమ నాశనం చేసే ప్రేమ కాదు, మన కడుపు నింపే ప్రేమ, మన ఆత్మలను నింపే ప్రేమ, ఈ యొక్క జీవాహారాన్ని మనకు అందించిన ప్రేమ. ఇంత అద్భుతమైన ప్రేమని మనం ఎట్లా వదులుకుంటాం చెప్పండి? మనం ఆరాధించకుండా ఉండలేము అసలు. అందుకే మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించుట. స్టార్టింగ్లో చెప్పినాం కదా ఆరాధన అంటే ఏంటో. సో ఆ మాట మర్చిపోకండి. సో ఆరాధన అంటే నా వ్యక్తిగత అనుభవము. సో ఈ లోకంలో బలమైన వస్తువు ఏదైనా ఉంది అని అంటే అది ఇనుము. ఆ ఇనుముని విరగొట్టడానికి రాదు, పలగొట్టడానికి రాదు, తెంపడానికి రాదు, ఏం చేయడానికే రాదు. అటువంటి బలమైన మేకులతోని యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకి ఎక్కించినారు.
సో బలమైన ఇనుప మేకులు యేసుక్రీస్తు ప్రభుల వారికి కొట్టినారు. ఒక గోడ కనుక మనము మూల కొడుతూ ఉంటే ఆ గోడ అనేది పర్యవస్తుంది. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ యొక్క సిలువని మేకులతోనే కొట్టినారు, కానీ సిలువ మాత్రం అసలు పరైనే వాయలేదు. సిలువ పరే వచ్చిందో సిలువ పరే వాయలేదు. అంత బలమైన చెక్క తీసుకొని వచ్చినారు ఆ సిలువ తయారు చేయడానికి. సో దాన్ని డోగు ట్రీ అని అంటారు. సో అది కేవలం రోమా దేశంలోనే పెరుగుతున్నారు ఆచార్యులు. ఆ దేశంలో తప్ప వేరే ఏ దేశంలో కూడా ఉండదు. సో కాబట్టి బలమైన ఇనుప మేకులు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు అనేది వేసినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చిందించిన రక్తం అది నీ కొరకు నా కొరకే. యేసుక్రీస్తు ప్రభుల వారు పొందిన గాయాలు అవి నీ కొరకు నా కొరకే. యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు విరగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నలగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దున్నబడ్డాడు. కొట్టుట ఒక ఎత్తు, విరగొట్టుట ఇంకో ఎత్తు, నలగొట్టుట ఇంకో ఎత్తు, దున్నబడడం. మనుషులు చూడగలని వాడుగా అయిపోయినాడు యేసుప్రభు. అంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శ్రమ అనేది ఆయన అనుభవించినాడు. సో కాబట్టి ఏం చేస్తామంటే ఈ యొక్క కొన్ని మాటలు మనము హృదయంలో గుర్తుపెట్టుకొని హృదయంలో ధ్యానం చేసుకొని ఏం చేస్తామంటే మనం దేవుని ఆరాధన అనేది చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించాం.